ఇందులో తప్పుందమ్మా. కాదు తాతయ్య, మా టీచర్ ఇలానే చెప్పారు. లేదమ్మా, ఇందులో తప్పుందమ్మా. కాదు తాతయ్య, మా టీచర్ ఇలానే కాదమ్మా, చెప్పారు. ఇందులో అయ్యో తప్పుందమ్మా. తాతయ్య, నీకేం తెలీదు. మా టీచర్ ఇలానే చెప్పారు. నువ్వు సంతకం పెట్టు. సరే అమ్మా. హాయ్ సార్. హాయ్ మేడం. లోపల ఏమన్నారు సార్? నన్ను ఒక పద్యం రాయమన్నారు, రాశాను. రేపు పొద్దున్నే రమ్మన్నారు. మరి మిమ్మల్ని ఏమన్నారు మేడం? నన్ను ఒక ఉత్తరం రాయమన్నారు, రాసిచ్చాను. రేపు ఉదయం రమ్మన్నారు. ఇంతకీ మీ జాబ్ వస్తుంది అంటారా మేడం? అది మా బ్రదర్ చూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. రాసావమ్మా? రాశా సార్. ఓకే, రేపు ఉదయం వచ్చాయమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం. మీరా? 2 నిమిషాలు కూర్చోండి, వస్తున్నా. మీరంతా బాగా రాశారు, కానీ మీరు రాసిన వాటిలో అక్కడక్కడ నేను ఎర్ర ఇంకుతో గీతలు గీశాను. అది చూడండి. క్షమించండి సార్. రామానందం గారు, మీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను. కాదు, మీరు సాధించుకున్నారు. ధన్యవాదాలు సార్. నాకు, ఈ బడికి, ఆ పిల్లలకి కావాల్సింది మీ బ్యాక్గ్రౌండ్, మీ ఎక్స్పీరియన్స్ కాదు, రికమెండేషన్ అసలే కాదు. తెలుగు మీద అవగాహన, భాష మీద గౌరవం. రామానందం గారు అక్షరాలు రాసిన విధానం, తప్పులు లేని తెలుగును చూసి ఈ ఉద్యోగం ఇస్తున్నాను. ఇటువంటి వారిని ఎంచుకోవడంలోనే తెలుగు భాష బ్రతుకుతుంది, తెలుగు భాష రక్షింపబడుతుంది. అంతేకాదు, ఇలా తెలుగులో మాట్లాడుతూ తెలుగును పంచుకుంటూ పోతే తెలుగు వెలుగుతుంది, భాష వికసిస్తుంది. తెలుగులో మాట్లాడితే మన శరీరంలో ఉన్న 72,000 నరాలు ఉత్తేజితమయ్యి మనిషికి గుండెపోటు రాదు. ఇది మన తెలుగు భాషకు ఉన్న గొప్పతనం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాషకు పూర్వ వైభవం వస్తుంది.